శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా సూక్తుల్లో భాగంగా ఈరోజు 3వ అధ్యాయంలో కొన్ని విశేషాలు మీకు మనవి చేస్తాను. మొదటిగా దీంట్లో అర్జునుడు ఒక మాట అడుగుతాండి, జ్ఞానయోగం మంచిదా కర్మయోగం మంచిదా అని అడుగుతాండి. వాడు కాసేపేమో నన్ను యుద్ధం చేయమంటున్నావు కర్మయోగం, కాసేపు ఏమంటున్నావు అబ్బాయి కర్మ వల్ల కాదా నీకు మోక్షం రావాలంటే జ్ఞానాన్ని పొందాలంటున్నావు. మరి మోక్షం రావాలి జ్ఞానాన్ని పొందాలంటే ఈ కర్మ ఎందుకే బాబు, ఇది వదిలేసేసి హాయిగా అదేదో మోక్షాన్నే పట్టుకున్నాను అనుకో, నేను విముక్తి పొందుతాను కదా, ఎందుకు ఇట్లా నన్ను తికమక పెడుతున్నావు అని అడిగాడండి. 3వ అధ్యాయంలో మొట్టమొదటి అడుగుతాడండి. భగవంతుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానయోగం చెప్పావు కర్మయోగం చెప్పావు, కానీ మమ్మల్ని ఏం చేస్తున్నావు? జయమిశ్రేణే వాక్యేన బుద్ధి మోహయతి మే, నువ్వు కలగాపులకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. కర్మ చేయమంటావు, జ్ఞానం పొందమంటావు. ఈ రెండు ఎలా కుదురుతాయి? ఒకదా అది వేరు ఇది వేరు కదా. ఏది ఈ రెండిట్లో మంచిదో చెప్పు అని అంటేనండి, అప్పుడు ఆయన అంటూ సమాధానం చెప్తూ ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, నాయనా నువ్వు నేను కర్మ మనైనా జ్ఞానానికి వెళ్ళిపోనా అని అడుగుతున్నావు, బాగానే ఉంది, కానీ ఒక్క విషయం నీకు చెప్తున్నాను, పరిపూర్ణ జ్ఞానము రాకుండా నువ్వు కర్మ మానేసావంటే మాత్రం ఉభయభ్రష్టుడివి అవుతావు. ఇటు కర్మయోగం వల్ల కొంత మోక్షం వస్తుందండి. ఎందుకని? యజ్ఞాదం చేయడం, దైవ పూజ, ఇవన్నీ కర్మలు, పేదలకు సాయం చేయటం, ఈ కర్మయోగం వల్ల కూడా నీకు పుణ్యం వస్తుంది. జ్ఞానం కలుగుతుందని కర్మ మానేసావు, అక్కడేమో జ్ఞానం కలగదా, అప్పుడు నువ్వు నష్టపోతావు అని చెప్తూ ఆయన అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, నకర్మణ మనారంభాత్, 4వ శ్లోకం అండి 3వ అధ్యాయంలో, నైష్కర్మ్యం పురుషో అశ్నుతే సచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అయ్యా నీకేమిటంటేనండి, నీకు కేవలము కర్మలను మానేసినంత మాత్రాన నీకు సిద్ధి లభించదు. ఒకడు నేల మీద పడుతుంటే పర్వాలేదండి, ఆ పై దీని మీద పడుతున్నాడు ఏదో రైలు, అక్కడ కడుగురి కింద పడ్డాడు అనుకో, అప్పుడు దెబ్బ తగులుతాయి. అందువల్ల కర్మ అనేది ఏంటంటే నేల పెట్టించాం, దీన్ని వదిలేసి జ్ఞానానికి వెళ్ళేటప్పుడు పట్టుకుంటారు వాడికి ముందు, దాని మీద ఇది ఉండాలన్నమాట అండి. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, జ్ఞానయోగం రాకుండా కర్మలను నువ్వు వదిలేయటం అనేది మంచిది కాదు. ఇంకోటి దానికి కారణం కూడా చెబుతున్నాడు, నైకిశ్చిత్ క్షణమపి జాతు కర్మ యతిష్ట అకర్మకృతు. లోకంలో పిచ్చివాడు కూడా ఏదో ఒకటి అటు ఇటు తిరుగుతుంటాడో రాయేస్తాడు ఏదో, అంటే లోకంలో మానవుడు ఎవడో కూడా కర్మ చేయకుండా ఖాళీగా కూర్చోలేడు. కాబట్టి కర్మయోగం అనేది ముందు నువ్వు ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత నువ్వేం చేయాలి? జ్ఞానయోగంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఆ భగవద్గీత 3, 4 శ్లోకాల్లో భగవంతుడు తెలియజేశాడు. ఆ కర్మయోగంలోకి వచ్చేటికి మళ్ళీ గొడవ ఉందండి. ఏమిటనమాట? భగవదార్పణ బుద్ధితో ముందు మామూలుగా చేయాలి, తర్వాత ఆ కర్మ ఫలత్యాగం చేయాలి, తర్వాత భగవదర్పణ బుద్ధితో చేయాలి, ప్రతిదీ కృష్ణార్పణ అంటం కాదండి, భావించాలి. ఇలా కర్మ చేయాలి అని భగవద్గీతలో మనకు ప్రారంభంలో 3వ అధ్యాయ ప్రారంభంలో వివరించడం జరిగింది. స్వస్తి.